అండి, నమస్కారం. నేను మీ నవీన్ జియాలజిస్ట్. ఈరోజు మనం దేవరకొండ మండలం మైనంపల్లి అనే గ్రామానికి గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి వచ్చాం సార్. ఇది డోలరైట్ రాక్స్ అండి. ఇవి డోలరైట్ బౌల్డర్స్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ ఒక డోలరైట్ డైక్ ఫామ్ అయి ఉంది. ఇది ఒక 1/2 కిలోమీటర్ వరకు అటు ఇటు స్ప్రెడ్ అయి ఉందండి, ఒకటే అలైన్మెంట్లో. బట్ కాకపోతే చూడండి ఎంత రెడిష్ ఉందో సాయిల్. చాలా అంటే చాలా రెడిష్ ఉందండి. ఇక్కడ చూసుకుంటే మనం ఇది మెయిన్ బేస్ కంట్రీ రాక్ అండి. ఇది ఏమవుతుందంటే డోలరైట్ డైక్ అనేది ఇంట్రూజివ్గా వస్తుందండి. ఒక గ్రానైట్ యొక్క లూజ్ కాంటాక్ట్ జోన్ చూసుకొని దాంట్లో నుండి హై ప్రెజర్తోని ఒక గోడ మాదిరిగా పైకి వచ్చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల ఈ కంట్రీ రాక్ ఏమవుతుందంటే బాగా హీట్తో రావడం వల్ల దీని కాంటాక్ట్ మెటమార్ఫిజం లేదా హైలీ వెదరింగ్ అయిపోయి ఇలాంటి వీకర్ జోన్ ఏర్పడుతుంది. దాదాపుగా మనకు డైక్ అవతల పక్కన దగ్గర పట్ల నీళ్ళు పడుతుంటాయి అంటారు. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది బ్లాక్ ఉండాలి. ఇది చూడండి, వెదర్డ్ గ్రానైట్ మొత్తం చేయితో తీసేస్తే వచ్చేసట్టుంది. వెదర్డ్ ఇలాంటి జోన్లో వాటర్ పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు ఒక ప్రాపర్ జియాలజిస్ట్తోని అప్రోచ్ అయ్యి సర్వే చేయించుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి ఫీల్డ్ కండిషన్ చూసి కూడా వాళ్ళు దాదాపు అక్యురేట్గా రిపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక రకమైన మొక్కలు మొలిచాయి చూడండి, వాటిని చూపిస్తా. చూసారా ఈ మొక్కలు? ఇవి దాదాపుగా ఎడారి మొక్కలు లాంటివండి. ఎడారి మొక్కలు ఇవి. ఏంటంటే ఈ డైక్ పక్కన మోడడానికి కారణం ఏంటంటే ఇవి వాటర్ సోర్స్ అనేది దీంట్లో తక్కువగా ఉంటుంది డైక్ పైన. ఇవి ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉండే తేమను తీసుకొని రాత్రి వేళలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. అంటే ఫోటోసింథసిస్ జరిపించుకొని ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. వీటికి ఆకులు ఉండవు. వీటి ఆకులేమో ములులుగా మారిపోతాయి. అదేవిధంగా వీటి రూట్స్ ఉంటాయి కదండి, ఆ రూట్స్ అనేది డీపర్ లెవెల్కు వెళ్ళవు. అవి బేస్ పైనే ఉంటాయి. చాలా వరకు అంత డీప్గా వెళ్ళకుండా పైనే ఉంటాయి. ఎందుకంటే ఇది దాని వేర్లు వాటర్ రిసోర్స్ని తీసుకోవడానికి అంత అనుగుణంగా లేకుండా దాని యొక్క పటుత్వాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది. దీని కాండమే వాతావరణంలో తేమను అబ్జర్వ్ చేసుకొని అది దాని లైఫ్ సైకిల్లో యూజ్ చేసుకుంటుందండి. ఇవి ఇలాంటి మొక్కలను జర వాటర్ డీపర్ లెవెల్లో ఉండవు, షాలో డెప్త్లో ఉంటాయి. ప్లస్ నీళ్ళు పడడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మొత్తం ఇలాంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీన్ జియాలజిస్ట్.